అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. మనం రెగ్యులర్గా 4 to 5 ధ్యానహిత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి మనము ఎలా అయితే మనం హీలింగ్ చేసుకుని మన యొక్క ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలము, ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా మన యొక్క శారీరక, మానసిక, ఎమోషనల్గా అంటే భావాత్మక, ఆధ్యాత్మిక శక్తిని ఎలా పెంచుకుని స్ట్రాంగ్గా మనం ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని సాధనలు మీతో చేయిస్తూ ఉన్నాను. నిన్న మీకు ట్యాపింగ్ టెక్నిక్ కూడా నేర్పించాను. ఆ ట్యాపింగ్ టెక్నిక్ మీద మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని కూడా చెప్పాము. అది చేసినప్పుడు మీకు వెంటనే మీకు యాంగ్జైటీ ఉన్నా, ఫియర్ ఉన్నా, దేని మీద కోపం ఉన్నా, వెంటనే ఒకలాంటి రిలీఫ్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్యాపింగ్ టెక్నిక్ కూడా మళ్ళీ ఒకసారి చేద్దాము. ట్యాపింగ్ చేసిన తర్వాత విశ్వ కళ్యాణ సాధన అనేది మనకు స్వామి హరదాస్ లైఫ్ సిస్టంలో ఒక చాలా అద్భుతమైన, శక్తివంతమైన ఒక ప్రక్రియని నేను గైడ్ చేస్తాను. అది కూడా మీరు చేతురు. ఇవన్నీ అయిన తర్వాత మామూలుగా మనకేంటంటే అటానమస్ నర్వస్ సిస్టము, ఈ స్ట్రెస్ వీటిని కాజ్ చేసేదాన్ని కొన్ని ప్రెషర్ పాయింట్స్ మనం చేయడం ద్వారా వాటిని ఎలాగ ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు సైకలాజికల్గా ఒక మెసేజ్ వెళ్తుంది, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అని. ఆ స్ట్రెస్లోంచి మనం బయటికి రావాలనే మెసేజ్ మళ్ళీ మనకు వెళ్ళకపోతే, బ్రెయిన్కి వెళ్ళకపోతే ఆ స్ట్రెస్లో అలా కంటిన్యూ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడే ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడికో వెళ్తున్నప్పుడు దేనో ఒకదాన్ని చూస్తాడు, భయపడ్డాక వాడు రాత్రి కూడా ఉలికి పడుతూ ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్ట్రెస్లో ఆ భయాన్ని ఏదైతే కలిగించిందో దాంట్లోంచి వాడు బయటికి రాలేకపోవడం వల్ల అది తన మనసు మీద, వాడి ఆలోచనల మీద, సబ్ కాన్షియస్ మీద అది ఉండి అదే పదే గుర్తుకొచ్చో తెలుసో తెలియకో ఉలికిపడడం అనేది, ఒకలాంటి ఫియర్ అనేది లోపల ఉండడం అనేది మనం చూస్తాం. అలాగే మనకైనా చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యుయేషన్లో మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అనుకోని జరిగింది, లేదా ఒక యాక్సిడెంట్ జరిగింది, మనకే ఒక యాక్సిడెంట్ చిన్నగా జరిగింది. ఆ తర్వాత ఆ ఏరియాకి వెళ్ళినప్పుడల్లా మనకు తెలియకుండానే బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు అంటే ఏంటి అంటే సైకలాజికల్గా మనకున్న ఒక జ్ఞాపకం, ఒక మెమరీ, ఆ లోపల ఉన్న ఆ మెమరీ, ఈ ఏరియాలో నాకు ప్రమాదం జరిగింది, ఆ ఏరియాకి వెళ్తే నీకు జరుగుతుందేమో అని వెంటనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది శరీరంలో మొదలవుతుంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అంటే ఒక మెమరీలోంచి, నీ ఆలోచనలోంచి, నీ బ్రెయిన్లోంచి, ఆ బ్రెయిన్లోంచి మళ్ళీ ఫిజియలాజికల్గా అంటే శరీరంలో మార్పులు అనమాట. అంటే మీ ఎడ్రినల్ గ్లాండ్స్ అనమాట. ఎడ్రినల్స్ అవి మీలో సెక్రీట్ అవుతాయి అన్నమాట. ఎడ్రినాలిన్ అనేది సెక్రీట్ అవుతుంది, చేసి ఒకలాంటి టెన్షన్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇలాగ మనకేంటంటే ఈ జీవితంలో రెగ్యులర్గా ఈ స్ట్రెస్లో ఉండి, టెన్షన్లో ఉండి అలా టెన్స్లో ఉండడం అనేది అలవాటు అయిపోతుంది. అయినప్పుడు ఏంటి, ఎప్పుడు కూడా బ్రెయిన్కి లోపల సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటి, నీవు స్ట్రెస్లో ఉన్నావు, ప్రమాదకరంగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అనేది ఒకటి కొడుతూనే ఉంది మైండ్. అప్పుడు ఆ ఉంది అనేటప్పటికీ నీ శరీరం దానికి రియాక్ట్ అయ్యి కావాల్సిన ఏవైతే ఎంజైమ్స్ అవసరమో, ఏవైతే అవన్నీ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. అంటే నిజంగా నువ్వు స్ట్రెస్లో లేకపోయినా, నీకు ఎక్స్టర్నల్గా కారణాలు ఏం లేవు, అయినా కూడా ఆ స్ట్రెస్లో ఉంటుంది. అది మన యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది, మన యొక్క శారీరకంగా మనం వీక్ చేస్తుంది, మానసికంగా కూడా మనల్ని వీక్ చేస్తుంది. కాబట్టి ఈ 3 కూడా మనం ఇవాళ నేర్చుకుందాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అందులో టైప్ చేయండి. టైప్ చేస్తే దాన్ని మా వాళ్ళు చెప్తారు. డైరెక్ట్గా నేను చూడడానికి అవ్వదు, ఇది మొబైల్లో చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఆన్సర్స్ చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఈ ట్యాపింగ్ టెక్నిక్లో ఏంటంటే మనకు ఏ విధమైన కంగారు ఉన్నా, ఫియర్ ఉన్నా, భయం ఉన్నా, చిరాకున్నా, స్ట్రెస్ ఉన్నా, ఏది ఉన్నా సరే అదేంటనేది ఒకసారి కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఆలోచించండి. ఒకలాంటి స్ట్రెస్ ఉంది, లేకపోతే ఒకలాంటి ఫియర్ ఉంది, యాంగర్ ఉంది, ఏ భయమైనా ఉండొచ్చు. ఆ భయం మీకు
రేపొద్దున ఎలా ఉంటాము అనేదో, నా ఉద్యోగం ఏమవుతుందో అనుకోవచ్చు, మా పిల్లలకి ఎలా ఉంటుందో అనుకోవచ్చు, పిల్లలు పరీక్షలు రాయలేదు, ఎంట్రన్స్లు రాయలేదు, మళ్ళీ వాళ్ళ సీట్లు ఏమైపోతాయో, వీడు పరీక్ష ఇలాంటి ఏవేవో ఒకటి డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఆ ఉన్నవి ఏ టెన్షన్ అయినా సరే అది మీ శరీరం మీద, మీ యొక్క లోపల ఆర్గాన్స్ మీద అది పనిచేస్తూ ఉండి మీ యొక్క ఇమ్యూనిటీని తగ్గేస్తుంది. కాబట్టి ఆ టెన్షన్ని ముందు మనం తీసేయడం అనేది ఆలోచించాలి. కళ్ళు మూసుకుని మీరు ఆలోచన చేసుకుని ఇప్పుడు ఏదైతే దేనికోసం మీకు యాంగ్జైటీ కానీ, కంగారు కానీ, ఫియర్ కానీ, మీ జీవితంలో ఏదో ఒక విషయాన్ని తీసుకోండి మీరు. దాన్ని ఇప్పుడు ఏదో మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీకు భయం ఉంది, లేకపోతే మీకు ఏదైనా ఆరోగ్యం గురించి భయం ఉంది, లేకపోతే ఈ కరోనాది ఎప్పుడు బయటపడతామో, రేపొద్దు లాక్డౌన్ అయిపోయి బయటికి వెళ్ళినా ఏమొస్తుందో, ఎలాగా, ఏదో ఒకటి ఉంటుంది కదా. కళ్ళు మూసుకొని దాన్ని అది 0 నుంచి 10 లోపల ఎంతో తీసుకోండి. ఆలోచించండి, కళ్ళు మూసుకొని తీసుకోండి. అది ఎంత ఉధృతంగా ఉంది నీ మనసులో అనేది ఒకసారి ఆలోచించుకుని నీ మైండ్ అంతా, ధ్యాస అంతా దాని మీద పెట్టి ఈ 2 వేళ్ళ చేతి చివరలోంచి ముందు 4 వేళ్ళు తీసుకుని చైన్ ఇలా పెట్టుకుని, ఈవెందో నాకు ఈ కంగారు ఉన్నా సరే, అయితే ఇప్పుడు సపోజ్ కరోనా వైరస్ గురించి రేపు రొద్దున ఏమవుతుందో, ఇంట్లో నాకు కానీ ఎవరికి కానీ వస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత భయంగా ఉంటుందో, ఎలా దీని నుంచి తప్పించుకోవాలో, లేకపోతే నాకు దీనివల్ల చాలా భయంగా ఉంది ఉన్నా సరే, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. అంటే ఒక ఘర్షణ, మనసులో ఘర్షణ బయటకు తీస్తాం అన్నమాట 3 సార్లు. అది మీకు మనసులో నిజంగా భయం ఉందా, కోపం ఉందా, యాంగర్ ఉందా, ఏది అనేది మీరు తీసుకోండి. ఏ విషయమైనా సరే మీరు అనుకున్న ఒక విషయాన్ని మీరు తీసుకోండి. ఆ విషయం మీద మీరు అనుకుంటూ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, అది ఉన్నా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటున్నాను. యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ 3 టైమ్స్ అనుకుంటే ఇలా టైప్ చేస్తారు. టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్లో చాలా శక్తివంతమైన ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. వాటిలోంచి ఎనర్జీ లోపలికి వెళ్ళి మీ మెరిడియన్స్లోంచి మీ లోపల బ్లాక్ అయిన ఇంప్రెషన్స్, ఆ భయాలనే ఒక ఎనర్జీ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. అవన్నీ నెమ్మది ఈ ఎనర్జీని తొయ్యడం ద్వారా ఈ వీటిలోంచి బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఒక తుప్పు ఏదైనా మురికి పట్టాను ఒక ట్యూబ్లో మనం ఇలా కొట్టి ఇలా కొడుతూ ఉంటే ఆ నీళ్ళతో పాటు అవి బయటకు ఎలా వెళ్ళిపోతాయి, ఆ విధంగా మనలో ఉంటే ఆ బ్లాక్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ 2 తీసుకుని ఇక్కడ ఈ ముక్కు ఇక్కడ ఉన్న చోట మీరు ఆలోచించండి. ఆ టెన్షను, ఫియర్ అంతా కూడా అలా కళ్ళు మూసుకుని అదంతా కూడా ఇప్పుడు చూడండి, ఒక చిన్నపిల్లలు బెలూన్లు గుర్తు పట్టుకుంటారు. ఇది హీలియం బెలూన్స్ ఇలా పట్టుకుని మనం ఇలా వదిలితే పైకి ఎగిరిపోతుంటాయి. జస్ట్ ఇలా మీరు ఒక బెలూన్ని పట్టుకున్నట్టుగా, ఒక పెద్ద బెలూన్ని మీకు ఏదైతే ఆ టెన్షను, ఫియర్, యాంగర్ ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో, టెన్షన్ కానీ, ఫియర్ కానీ, భయం కానీ ఏదైతే ఉందో, మీకు మళ్ళీ లేకపోతే పెయిన్ ఉంటే పెయిన్ ఏదైతే అదంతా నెమ్మదిగా ఆ బెలూన్లోకి పంపించేసేయండి. ఒక పొగలాగా అలా పంపించేసేయండి. ఆ బెలూన్ చక్కగా ఎంత పెద్దది అయిపోయింది. జస్ట్ రిలీజ్ దట్. అది ఇప్పుడు హీలియం ఎలా పైకి వెళ్ళిపోతుంది, జస్ట్ అది మొత్తం యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది నీ శరీరంలోంచి, నీ ఆరాలోంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. జస్ట్ అంతా అందులోకి పంపించేసి మొత్తము మీరు రిలీవ్ అవుతున్నట్టుగా తీసుకోండి. కూర్చొని చక్కగా చేయండి. ఇదంతా ఒక 30 సెకండ్స్ లోపల అదంతా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ 2 చేతుల వేళ్ళతోటి ఏదైతే నీ టెన్షన్ లోపల అనుకున్నావో ఆ టెన్షన్ మీద మైండ్ పెట్టి ఈ 2 చేతులు ఇక్కడ తగులుతున్న చోట మీ ధ్యాసను పెట్టండి. 2 చోట్ల కూడా ఇక్కడ లోపల ఉన్న టెన్షన్ ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్. దానిలో ఉండే ఈ టెన్షన్ని, ఫియర్ని, యాంగర్ని, కోపాన్ని, భయాన్ని అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తున్నాను. తర్వాత ఈ కళ్ళకి సైడ్ టెంపుల్స్ దగ్గర ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ద టెన్షన్, ఫియర్, నాలో భయాన్ని, కోపాన్ని, ఏదైతే నాకు ఈ ఫీలింగ్, ఆ ఫీలింగ్ దేనివల్ల వచ్చిందో నాకు తెలియకపోయినా సరే, ఆ భయము, ఆ యాంగరు, కోపము, దాని వెనకాల ఏమున్నాయి అవన్నీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. అవన్నీ కూడా వెళ్ళిపోతాయి.
నిస్సహాయత్వము, ఫియరు, నేను ఒక్కళ్ళే ఉన్నాను, ప్రపంచంలో నాకు ఎవరూ లేరనే భావన ఉంది నాలో, నేనంటే ఎవరికి ప్రేమ లేదనే భావన ఉంది, ఏదో రకరకాల భావనలు ఉంటే అవన్నీ చిన్నప్పటి నుంచి ఒకలాగా వేట పడిపోయిన భావనలు నీలో ఉంటే వాటిలోంచి ఈ కొత్త ఆలోచనలు మనకు వస్తుంటాయి, ఫియర్స్, యాంగర్స్ దానివల్ల ఏర్పడి ఉంటాయి. అవి ఏమో మీకు తెలియకపోయినా అవన్నీ కూడా కారణాలన్నీ నాలో నుంచి పెట్టుకుంటాయి. ఎమోషనల్ డ్రామా, నాలో ఉండే భావోద్వేగాలు, భయాలు, కోపాలు, అనుమానాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఓకేనా? ఇప్పుడు చేతిని చక్కగా ఇలా పట్టుకుని ఇలా గాలి పీల్చుకుని నోటితో వదిలి పీస్. సో మళ్ళీ ఇంకొకసారి ఇలా 3 సార్లు చేద్దాం. మళ్ళీ అదే భావనలోకి వెళ్తున్నాం. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. నాలోని కోపాలు, భయాలు, యాంగర్, ఫియర్, అనుమానాలు, భావనలు, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, రిసెంట్మెంట్ కారణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఫీలింగ్ ఆఫ్ నో కంట్రోల్, నా మీద కంట్రోల్ నాకు లేకపోవడము, కోపాలు, భయాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. లెట్ ఇట్ గో, 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 లెట్ ఇట్ గో. ఇలా చేపట్టుకుని పీస్. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు చివరిలో మీరు ఏమనుకోకర్లే, లెట్ ఇట్ గో అనుకుంటే చాలు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, లెట్ ఇట్ గో. ఐఎమ్ ఓకే అండ్ హ్యాపీ, లెట్ ఇట్ గో. ఐఎమ్ ఓకే అండ్ హ్యాపీ, లెట్ ఇట్ గో. ఐఎమ్ ఓకే అండ్ హ్యాపీ, లెట్ ఇట్ గో. పీస్. ఇప్పుడు చక్కగా ప్రశాంతంగా చూస్తే మీకు ఏమవుతుందంటే ఒకలాంటి ట్రాన్స్లో ఉన్నట్టుగా భావన వస్తుంది. ఆ భావనలో ఉన్నాక మీరు దాన్ని కాసేపు అలా మళ్ళీ అదే ఆలోచనలోకి ఒకసారి చూసుకుంటే మీకు మళ్ళీ కొంచెం ఉందని అనిపిస్తే మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి. ఈ మిగిలిపోయిన కొంచెం కూడా నాలోంచి ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్ అనుకుని లెట్ ఇట్ గో. ఆ కొంచెం కూడా నీలోంచి అలా అనుకుని చేసేస్తాను. సో ఇప్పుడు ఏంటి, తగ్గిన ఫీలింగ్ అనేది మీకు ఉందన్నమాట. ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు మాకు మెసేజ్ పెట్టండి, ఇలా ఉంది. లేదంటే నాకు ఎక్కువైంది అనొచ్చు ఎవరైనా, కొంతమంది తక్కువైంది అనొచ్చు. దీన్ని బట్టి మీకు ఎలా ఉందనేది నేను చెప్పడానికి వీలవుతుంది. అలాగే రేపటి నుంచి వీలైతే జూమ్ దాంట్లో కూడా చేయాలనుకుంటున్నాము. ఫేస్బుక్ అయితే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. జూమ్లో కానీ కొంతమంది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో గ్రూప్లో పెడతాము. మీకు ఆ నెంబర్ అది ఇస్తే మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీరు అందులో అయితే మీరు కూడా మాకు కనిపిస్తారు. కనిపించినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్స్ చెప్పడానికి వీలవుతుంది. అది కూడా ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే విశ్వ కళ్యాణ సాధన అనేది మనం చేద్దాం. ఈ విశ్వ కళ్యాణ సాధన అనేది ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో చేయడం ద్వారా ఏంటంటే మీరందరూ అందరి కోసము మీకోసం మీరు చేస్తే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారో మీ అందరికీ బాగుండాలి అని నేను మీకోసం చేస్తాను ఇది. కాబట్టి ఏంటంటే యూ విల్ గెట్ ఎ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అది కాబట్టి మీరందరూ కూడాను ఇది ఈ విశ్వ కళ్యాణ సాధన అనేది ఆల్రెడీ స్వామి హర్దాస్ లైఫ్ సిస్టమ్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది స్వామి హర్దాస్ గారని వారు ఈ గోరక్షనాథ పరంపరలోంచి దత్త పరంపరలోంచి ఈ శక్తిపాత యోగ, దివ్య శక్తిపాత యోగం అనే ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఇందులో ఒక శక్తివంతమైన శీష్ అనే ఒక ఆటమిక్ రియాక్టర్ లాగా ఒక శివలింగం లాంటి దాన్ని పూణేలో ప్రతిష్ఠించి దాని శక్తితో నింపారన్నమాట. అక్కడి నుంచి మనకు యూనివర్స్లో ఎక్కడున్నా సరే మనము ఆ ఎనర్జీని మనం తీసుకుని దాని ద్వారా మనము ప్రపంచంలో అందరికీ బాగుండాలని
విశ్వ కళ్యాణం కోసం ఎనర్జీ ఇస్తూ, అందరికీ బాగుండాలని శక్తిని ఇస్తూ, యూనివర్స్కి ఇస్తూ, ప్రతి యానిమేట్ ఇన్యానిమేట్ అంటే బ్రతికున్న వాటికి ప్రాణం లేని వాటికి అన్నిటికీ కూడా, అంటే పక్షులు, చెట్లు, నదులు, వీటన్నిటికీ కూడా భూగర్భ జలాలు, వీటన్నిటికి కూడా మనం శక్తిని ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము మన కోసం కూడా అందులో విశ్వ కళ్యాణాన్ని అడిగిన తర్వాత మన కళ్యాణం, ఆత్మ కళ్యాణం, మన కోసం మనకేం కావాలి అంటే మనకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి చివరిలో మనం చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైన శక్తి మన లోపలికి వచ్చి, ఈ శక్తిపాత యోగ ఎనర్జీ ద్వారా ఆ ఎనర్జీ మన లోపలికి వచ్చి, మన శక్తి కూడా మన లోపల ఉన్న ఏదైతే కుడ్డల్లి శక్తి, ఇవన్నీ మనకి ఎన్నో రకాల శక్తులు మనలో ఉంటే అవన్నీ కూడా జాగృతమయ్యి మనం ఎంతో ప్యూరిఫై అయ్యి, మన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తొందరగా నెరవేరడానికి కావలసిన శక్తి మనకు ఏర్పడుతూ ఉంటుంది. మీకు అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీరు అందరూ చదివి ఉంటారు. ఎందుకంటే మనకు ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్పిన దానికన్నా బయట చెప్పినవి బాగా ఎక్కుతాయి కాబట్టి మన జనానికి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఏంటి, మీరు ఏదైతే మనసులో రియల్గా అడుగుతూ ఉన్నారో, సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మీరు అట్రాక్ట్ చేస్తారు. అంటే మనం పైన ఒకటి అడుగుతుంటాము, లోపల మన భయాలు ఇది కాదు అని చెప్పి మన సబ్కాన్షియస్ మైండ్ ఈ పని కాదు అని చెప్తూ ఉంటాం. పైకి నాకు ఇది కావాలని అడుగుతూ ఉంటాము, నాకు ఈ అద్భుతమైన కారు కావాలనుకుంటాము. ఆ లోపల నుంచి ఉంటుంది నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ కారు అంటూ ఉంటుంది లోపల నుంచి సబ్కాన్షియస్ మైండ్. అప్పుడు ఏంటి, లోపల ఏదైతే రియల్గా ఉందో సబ్కాన్షియస్ మైండ్ అంటే 90% ఆఫ్ ది మైండ్ అదే మన యొక్క జీవితాన్ని నిర్దేశించేది అంతశ్చేత సబ్కాన్షియస్ మైండే. దాంట్లో ఉండే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని, ఇంప్రింట్స్ని బయటికి తీసేయడం అనేది మనం ఈ ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ ట్యాపింగ్లో చేసిన ఈ శక్తిపాతంలో అద్భుతమైన ఎనర్జీ, మనము డివైన్ ఎనర్జీని మన లోపలికి తీసుకుని మన ఎనర్జీ అంతా ప్యూరిఫై చేసుకుంటూ మన కోరికను మనం అడుగుతూ ఉన్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇది ముఖ్యంగా ఈ కరోనా వైరస్ గురించి కూడా అందరం భయపడుతూ ఉన్నాం కాబట్టి అది అందరికీ మంచి జరగాలి, దాని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలని చేస్తూ, తర్వాత మన కోసము మనం ప్రొటెక్టివ్గా ఉండాలి, మనకు ఆ ఎనర్జీతోటి ప్రొటెక్షన్ ఉండాలి, మన ఇమ్యూనిటీ పెరగాలని మనం చేద్దాము. కాబట్టి అందరూ కూడా చక్కగా కూర్చుని స్ట్రైట్గా కూర్చోండి, చక్కగా గాలి పీల్చి వదలండి. మీరు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, నేల మీద కూర్చున్నా పర్వాలేదు. చక్కగా ఫుల్గా అబ్డామినల్ బ్రీత్, గాలి లోపలికి వెళ్ళినప్పుడు పట్ట ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు పట్ట లోపలికి వెళ్తూ గాలి బయటకు రావాలి. అది సరైన బ్రీదింగ్ టెక్నిక్ అన్నమాట. 3 సార్లు తీసుకున్నారు. మీరు వీలైతే పుణ్య వైపు తిరిగి కూర్చుంటే ఆ శీషుని ఒక రియాక్టర్ బొమ్మ కూడా ఈసారి నేను మీకు రేపు పొద్దున పెడతాము, ఈ గ్రూప్లో పెడతాము. ఆ శీష్ నుంచి అద్భుతమైన అద్వితీయమైన క్రియేటివ్ ఎనర్జీ అన్నమాట, కాన్సెప్చువల్ క్రియేటివ్ పాజిటివ్ ఎనర్జీ. అది మీ లోపలికి వస్తున్నట్టుగా తీసుకోండి. ఫీల్ దట్ రియల్లీ యూఆర్ రిసీవింగ్ ఎనర్జీ. మీరు చాలా ఓపెన్ మైండ్ తోటి ఉండండి. అద్భుతమైన దివ్యశక్తి మీ లోపలికి వస్తుంది. ఆ శక్తి మీ లోపలికి వచ్చి మొత్తం మీలో ప్రతి అణువుని కూడా అది చక్కగా అదే మీ ప్రతి అణువు నిండిపోయి మీ లోపల నుంచి ఆ శక్తి బయటకు వెళ్తూ ఉంది. బయటికి వెళ్ళి ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా మొత్తము ఈ COVID-19 వైరస్ అది రావడానికి గల కారణాలు, దానివల్ల నష్టాలు, కలిగిన నష్టాలు, దాని ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా నశిస్తున్నట్టు, ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆ శక్తిని తీసుకుని మీలోంచి ఆ శక్తిని మీరు ఏంటి అని అనుకోతే ఒక తెల్లని కాంతి మీ లోపలికి, అద్భుతమైన దివ్యమైన కాంతి మీ లోపలికి వచ్చి మీ లోపల నుంచి బయటకు వెళ్తున్నట్టుగా ప్రపంచం అంతా మీరు గ్లోబ్ని మీరు చూసుకుని మొత్తం ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకి ఆ శక్తి వెళ్తున్నట్టుగా పంపించండి. అందరూ కూడా ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆ శక్తితో నిండిపోతూ ఉన్నారు. ఆలోచనను అనుసరించి ఎనర్జీ ప్రవహిస్తుంది, ఎనర్జీ ఫాలోస్ థాట్. కాబట్టి మీ యొక్క ఆలోచన
వెళ్ళినప్పుడు దానికి సరిపడా శక్తి, ఇది దివ్యమైన శక్తి కాబట్టి మీలోంచి ఆ శక్తి అంతా వెళ్ళి అందరికీ ఆరోగ్యం కలిగేలాగా, దీని వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయి దాని ప్రభావం తగ్గిపోయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావించండి. మళ్ళీ కూడా కళ్ళు తెరిచి మూయచ్చు, లేకపోయినా మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆ పూణే శీష్ నుంచి ఆ శక్తి, ఆ స్తూపం నుంచి అద్భుతమైన శక్తి, క్రియేటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టుగా తీసుకుంటున్నారు. అందరికీ శక్తి వెళ్తుంది. ప్రపంచంలో అందరూ కూడా హీల్ అవుతున్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వైరస్ ద్వారా వాళ్ళందరూ కూడా పూర్తిగా హీల్ అయిపోయి, ప్రతి వ్యక్తి కూడా ఎంతో అద్భుతమైన ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో, చక్కటి ఆనందంతో వాళ్ళందరూ బయటకు ఉన్నట్టు, అందరూ సంతోషంగా ఉన్నట్టుగా, కొత్తగా ఎవరికి ఇది టచ్ కాకుండా ఉండేలాగా ప్రతి వ్యక్తి కూడా ఈ శక్తితో నిండి, అదే ఇప్పుడు మనం ఆ పీపీఈ అంటున్నారు కదా, ప్రొటెక్టివ్ కవర్స్ లాగా, ఈ ఎనర్జీయే వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉన్నట్టుగా పూర్తిగా ఎనర్జీతోటి, అద్భుతమైన ఎనర్జీతోటి వాళ్ళ నిండి ఉన్నట్టుగా మీరు ఆ శక్తిని పంపించండి. 1 నిమిషం పాటు మీ మనసు ఎంత ప్యూరిఫైడ్గా హార్ట్లోంచి ఆ శక్తి వెళ్తూ ఉంటే అంతగా మీరు ప్యూరిఫై అవుతారు. ఆ శక్తి ప్రపంచం అందరికీ కూడా, అంతటికీ కూడా పనికొస్తుంది. ఒక నిమిషం పాటు ఆ శక్తి అంతా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంతో బయటకు వస్తూ ఉన్నాడు. మళ్ళీ కూడా మీరు ఆ శక్తిని తీసుకుంటున్నారు. పూణే నుంచి, ఆ స్తూపం నుంచి శక్తి వస్తూ ఉంది. ఆ శక్తి మన ఇండియా అంతా కూడా, చూడండి, ఒక ఇండియాని మీరు గుర్తుపెట్టుకుని మ్యాప్లో ఊహించుకుని, అదంతా కూడా ఒక అద్భుతమైన, ఒక కాంతి గోళంలో ఉన్నట్టుగా, మొత్తం అద్భుతమైన శక్తితో నిండి ఉన్నట్టుగా, ఆ దివ్య శక్తితో నిండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా, కోవిడ్-19 వైరస్ యొక్క ప్రభావము, దాని కారణాలు, దానివల్ల కలిగే నష్టాలు అన్నీ కూడా పూర్తిగా నశించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆ శక్తిని పంపించండి. పంపిస్తూ ఏవైతే హాట్స్పాట్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న ఏరియా అంతటిని కూడాను, ఆ హాట్స్పాట్ అంతట్లో ఈ శక్తి వెళ్ళిపోయి, ఆ శక్తి ఒక నీలి రంగుగా ఇలాగా వాటిని క్లోజ్ చేసేసి భూమిలోకి తోసేస్తున్నట్టుగా, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక బయటికి ఇలా ఎక్స్పాండ్ కాకుండా, వేరే వాళ్ళకి రాకుండా, అది భూమిలోకి గతించిపోతున్నట్టుగా, ఎర్తింగ్ అయిపోతున్నట్టుగా, లోపలికి వెళ్ళి అద్భుతమైన శక్తిగా, మంచి శక్తిగా మారిపోతున్నట్టుగా, అంటే వ్యాపించకుండా అక్కడికే ఆగిపోయినట్టుగా మీరు ఆ శక్తిని పంపించండి. ఇప్పుడు మళ్ళీ ఆ శక్తిని తీసుకుంటున్నారు. తీసుకుని మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లో, లేకపోతే మన రెండు స్టేట్స్ కూడా ఆ శక్తితో నిండి ఉన్నట్టుగా, ఆ శక్తితో మొత్తము కవర్ అయ్యి దాని వ్యాప్తి పూర్తిగా తగ్గినట్టుగా, కోవిడ్-19 వైరస్ దాని యొక్క కారణాలు, దానివల్ల కలిగిన ప్రభావము, నష్టాలన్నీ పూర్తిగా నశించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావిస్తూ శక్తిని పంపిస్తూ, మీ ఇల్లంతా కూడా ఈ శక్తితో నిండినట్టు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎనర్జీతో నిండి, అందరూ కూడా ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఈ శక్తి వీళ్ళని కాపాడుతున్నట్టుగా, మీ శరీరంలో కూడా ఆ శక్తి ఈ చేతి వేళ్ళ చివర్ల నుంచి లోపలికి వెళ్తున్నట్టుగా శక్తిని తీసుకోండి. చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఈ బోన్ మారో లోపలికి వెళ్ళిపోయి, ఇందులోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అన్నమాట. తీసుకుంటే మీకు తెలుస్తుంది, ఒకలాగా టింగ్లింగ్ సెన్సేషన్ లోపలికి వెళ్తున్నట్టుగా కూడా మీకు భావన తెలుస్తుంది.
అది మొత్తం బాడీలోకి ఇదంతా కూడా ఒక 3 నిమిషాల పాటు శక్తి అంతా మీ శరీరాన్ని మీరు అద్భుతమైన ఇమ్యూనిటీ తోటి ప్రొటెక్షన్లో ఉన్నట్టుగా తీసుకోండి. ఆ శక్తి అద్భుతంగా మీ లోపలికి వెళ్తూ ఉంది. మీరు అందరూ కూడా అలాగ 3 నిమిషాల పాటు ఆ శక్తిని శరీరం అంతా కూడా తిప్పి చక్కగా నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో ఇది మళ్ళీ మీకు URL పెడతాము. ఇది మీరు రోజుకి 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. మనము ఇది COVID-19 కోసం చేస్తాం కాబట్టి మొత్తం ప్రపంచానికి అంతా జరుగుతూ ఉంటుంది. మీరు లాస్ట్ 2 స్టెప్స్ కావాలంటే ఇండియా వరకు మీ వరకు కూడా ఒక్కసారి చేసిన తర్వాత అది రిపిటేషన్ మీకోసం ఇండియా కోసం మీకోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు. అంటే అది మొత్తం 4 నిమిషాలే పడుతుంది. సో ఈ విధంగా మీరు ఇది ఎప్పుడు మీకు ఏ కంగారు వచ్చినా ఫియర్ వచ్చినా ఏదో టీవీలో న్యూస్ చూసినప్పుడు ఒకలాంటి కాపరా కలిగినా దాని గురించి ఆలోచించకుండా పాజిటివ్ ఎనర్జీని పంపడం అనేది అలవాటు చేసుకోండి. ఇది వేరే విధంగా మనం వేరే కోరికలకు కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా మీరు మనకి యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయి, అందులో చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ స్ట్రెస్ని ఇమ్యూనిటీని పెంచే కొన్ని అక్యుప్రెషర్ పాయింట్స్ మీద కూడా మనం మాట్లాడుకుందాము. మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మాకు ఇంటరాక్ట్ అవ్వండి. అయిన దాన్ని బట్టి నేను మాట్లాడడానికి వీలవుతుంది. ఏమైనా వచ్చాయమ్మా? ఓకే, సరే. ఇప్పుడు మనం ఈ ఇమ్యూనిటీ పెంచడానికి డాక్టర్ మెండల్ అని ఒక ఆయన ఉన్నారు, అలెన్ మెండల్ అని. ఆయన ఇలాంటివన్నీ కొన్ని మంచిగా సైంటిఫిక్గా వాటిని కొంత రీసెర్చ్ చేసి వాటిని బయటకు చెప్తూ ఉంటారన్నమాట. సో అందులో ఏంటంటే ఒకటి ముఖ్యంగా మనం ఈ ఏకుప్రెషర్ జనరల్గా ఈ ఫిజియోథెరపీ వీటిలో కూడాను దిస్ ఈజ్ ఫర్ ది హెడ్కి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి లంగ్ పాయింట్ వస్తుంది అన్నమాట, లంగ్స్ పాయింట్. అయితే ఆయన ఏంటంటే ఈ స్ట్రెస్ మనకు ఈ మెయిన్గా స్ట్రెస్ ఎక్కడ కాజ్ అవుతుందంటే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ మీద దాని యొక్క ఇంపాక్ట్ స్ట్రెస్ పడినప్పుడు మనము స్ట్రెస్కి ఎప్పుడైతే లోన్ అవుతూ ఉన్నామో మన ఇమ్యూనిటీ తగ్గడం అనేది సైంటిఫిక్గా అది ఉండే ఒక రూల్ అన్నమాట. కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్ని చేయడం ద్వారా ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది ఒక చక్కని ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇప్పుడు ఈ చేతుల మొహాల మీద పెట్టద్దనే ఒక కార్యక్రమం ఒకటి ఉంది కాబట్టి వీలైనంత ఇవి చేతి వేళ్ళతో మనం ఏం చేయొచ్చు అనేది మనకు ఇంతకుముందు మీకు నేను 6 హీలింగ్ సౌండ్స్ కూడా నేను వీడియో పెట్టాను. ఆ 6 హీలింగ్ సౌండ్స్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ రేపు అది కూడా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక చేతి వేలు చేసుకున్నప్పుడు ఈ వేలు గోరైన ఈ ఎడ్జ్ పాయింట్లో మనం ఏం చేస్తామంటే ఈ 2 వేళ్ళతోటి దీన్ని పట్టుకుని ప్రెషర్ ఇస్తామన్నమాట. 1 2 ఇట్లా ఒక 30 సెకండ్స్ ఈ ఎడ్జ్ మీద పెట్టాలన్నమాట. ప్రెషర్ అనేది మనం ఒక 30 సెకండ్స్ వరకు చక్కగా ప్రెషర్ ఇస్తూ ఉంటాం. అంటే ఇది హెడ్ పాయింట్ అన్నమాట. ఇది మామూలుగా అక్యుప్రెషర్లో సుజోలో కూడా మెయిన్గా. ఇది చేసిన తర్వాత 30 సెకండ్స్ తర్వాత మనము ఈ 2 వేళ్ళతోటి ఈ దీని యొక్క ఎడ్జ్ని మనం ఇలా పట్టుకుంటాం. ఎడ్జ్ని గట్టిగా ఇలా రెండింటిని పట్టి ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నేసల్ పాయింట్లో మీకు ప్రెషర్ తెలుస్తుంది. ఈ నేసల్కి ఈ పక్కన, తర్వాత ఇలా కళ్ళ మీద
ఇలా చేసి అది పిట్యూటరీ గ్లాండ్ మీద కూడా అది వెళ్ళి ఆ నర్వస్ సిస్టమ్ మీద ఒక మెసేజ్ వెళ్ళి మనకు ఏదైతే డోపమైన్ అని ఒకటి అంటారనమాట, ఏదైతే మన స్ట్రెస్ రిలీజ్ అయ్యి రిలాక్స్డ్గా ఉండడానికి అది డోపమైన్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అది రిలీజ్ అవుతుంది బాడీలో, బ్లడ్లోకి. అది అది ఎక్కువగా బ్లడ్లో ఉన్నప్పుడు మనకు ఇమ్యూనిటీ బాగా ఉంటుంది అనమాట. స్ట్రెస్ లేకుండా మన యొక్క బ్లడ్ మొత్తం ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెస్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా 30 సెకండ్స్ నుంచి మీకు తెలియాలి, ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ పార్ట్లో మీకు ఒకలాంటి లోపల నుంచి ఇలా లాగుతున్న ప్రెషర్ తెలుస్తుంది. అంటే హెవీ మెడికేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ తెలియచ్చు. అలాంటి వాళ్ళు ఒక 1 మినిట్ వరకు చేయొచ్చు. మామూలుగా అయితే 30 సెకండ్స్ చాలు. మీకు చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇలా కళ్ళ వెనకాల నుంచి బ్రెయిన్ లోపల కూడా ఒకలాగా స్ట్రెస్ ఇలాగా లాగుతున్నట్టుగా తెలుస్తుంది. తెలిసి ఒకలాగా బాడీ రిలాక్స్, మైండ్ రిలాక్స్ అయినట్టుగా కూడా మీకు అర్థమవుతుంది. కాకపోయినా కాసేపటికి మీకు తెలిస్తే మామూలుగా కొంచెం బాగా ఇదిగా ఉన్నట్టుగా, రిలాక్స్డ్గా ఉన్నట్టు కూడా మీరు ఫీల్ అవుతారు. సో ఇదే విధంగా మనం ఈ చేతికి కూడా చేయొచ్చు. 2 చేతులకి సేమ్ మళ్ళీ 2 చేతులు దీంతో నొక్కడము 30 సెకండ్స్. వీలైనంత గోళ్ళు లేకుండా చూసుకోవాలి, ట్యాపింగ్ కానీ దీనికి కానీ ఏదైనాను. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే చెప్తున్నాను నేను. చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎడ్జ్ మనకు చేతుల మధ్య రావాలన్నమాట. ఎడ్జ్ని మనం గట్టిగా నొక్కినప్పుడు ఇది ఒక 30 సెకండ్స్ వరకు మనం ఇలా పెట్టుకుని వదిలేస్తాం. ఇది ఒకటి అన్నమాట. ఇది ఒకటి మీరు చెయ్యొచ్చు. ఇది రోజుకి ఎన్నిసార్లు అన్నా మీరు అది చేస్తూ ఉన్న కొలది మనకు బాడీ రిలాక్స్ అవ్వడము, ఏదైనా స్ట్రెస్ బిల్డ్ అయితే లోపల ఆ బిల్డ్ అయినది కాస్త రిలీజ్ అయిపోవడం అనేది మనకు జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఈ చెయ్యి ఇలా పెట్టామనుకోండి, ఇలా పెడితే ఇప్పుడు చూడండి ఏదో చిన్నప్పుడు తుపాకీలు పేల్చినప్పుడు చేస్తాం కదా, అలా ఉంటుంది. ఇలా పెట్టి ఈ వేళ్ళు ఇలా పెట్టి దీన్ని తీసుకెళ్ళి దీని మీద పెడతాం. పెట్టిన తర్వాత ఈ చెయ్యి యొక్క గోరు యొక్క ఎడ్జ్, గోరు యొక్క దీన్ని దీని మీద పెట్టాలి. పెట్టి ఈ వేలుతోటి దీన్ని గట్టిగా నొక్కాలి. దీనికేమో ఇది ఊతం ఉంది, ఈ 3 వేళ్ళ ఊతము దీని మీద ఇలా పెట్టాము. దీని మీద ఇది పెట్టి ఇది తిరగేసి, అంటే ఈ 2 ఎడ్జ్లు ఒకదాని మీద ఒకటి ఉంటే దాని మీద ఈ చెయ్యి వేసి ప్రెషర్ ఇవ్వండి. గట్టిగా ప్రెషర్ ఇస్తే ఏమవుతుందంటే ఏదైనా 30 సెకండ్స్. ఇది చేస్తున్నప్పుడు మీకు బాడీలో కొన్ని వైబ్రేషన్స్ లాగా ఇలా మామూలుగా మీరు తీసేయచ్చు. ఇదే సేమ్ ఇటు కూడా మనం చేయాలి అని అనుకుంటే ఇలా పెట్టాము. ఇది దీని మీద పెట్టి ఈ చేయి తీసుకొచ్చి దీని మీద పెడతాము. జనరల్గా ఇవి చేస్తున్న వాళ్ళకి కొంత ఈ మైగ్రేన్స్, తర్వాత ఈ సైనస్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రిలీఫ్ రావడం అనేది మీరు సైనస్ ఇవి క్లియర్ అవ్వడం అనేది మీరు కూడా మీకు అబ్జర్వ్ చేస్తారు.
చేయండి. రోజుకి మీరు ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు. 10 టైమ్స్ చేయండి. ఖాళీగా ఉంటారు కదా, టీవీ చూసినప్పుడు ఇలా పెట్టి ఇలా గట్టిగా నొక్కుతూ కూర్చొని చూడొచ్చు, ఏం పర్వాలేదు. సో ఈ విధంగా మీరు ఈ స్ట్రెస్ రిలీజ్ అండ్ డోపమైన్ మన బాడీలోకి బ్లడ్లోకి రిలీజ్ చేసే ఈ టెక్నిక్ని కూడా మీరు చేయొచ్చు. సో ఇవి రెండు మనము చక్కగా నేర్చుకున్నారు, ట్యాపింగ్ చేశారు, తర్వాత విశ్వ కళ్యాణ సాధన కూడా చేస్తారు. మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే ఇంకా సాధనలు ఏం చేస్తే బాగుంటుందని మీరు సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ బట్టి కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు ఒక్క బ్రీదింగ్ టెక్నిక్ కూడా మీరు ఒకటి రెగ్యులర్గా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం లంగ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి కాబట్టి, ఈ లంగ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనుకుంటే అసలు ఫస్ట్ ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన లంగ్స్ ఉన్నాయి, లంగ్స్ కింద మనకు ఉదర వితానం అంటాం. అంటే ఈ అబ్డామిన్ ఏరియా, ఈ ఉదరం ఏరియా పైనుండి ఈ చెస్ట్ ఏరియా మధ్య ఒక మజిల్ ఉంటుందన్నమాట. ఈ రెండింటిని విడదీసుకునే ఒక మజిల్ ఉంటుంది. దాన్ని మామూలుగా అయితే స్పిరిచువల్ మజిల్ అని కూడా అంటారు. దాన్ని డయాఫ్రమ్ అని అంటారు అన్నమాట. యాక్చువల్గా ఇదే మనము పట్టు ముందుకు వస్తే ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఈ పట్టు ఇలా ముందుకు రాగానే ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇది కిందకి వెళ్ళగానే లంగ్స్కి దానంతట అవిగా ఇలా బయటికి ముందుకు రావు. మన కదిలేవి ఇప్పుడేంటి లంగ్స్ కాదు, మన యొక్క ఈ ఎముకల గూడు ఏదైతే ఉందో అది ఆ మజిల్స్ కదులుతాయి అన్నప్పుడు ఏంటి, లంగ్స్ కాదు కదిలేదు. ఇవి కదిలినప్పుడు ఆ లంగ్స్ ఆటోమేటిక్గా ప్లేస్ ఉంటే అవి అలాగ వెళ్ళిపోతుంటాయి. ప్లేస్ దగ్గరికి వెళ్తే అవి దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక బెలూన్ ఉందనుకోండి, ఈ బెలూన్ చుట్టూ ఏదైనా పట్టుకుని ఉంటే ఆ బెలూన్ ఎలా అయితే అవి ఇలా వెళ్తే ఇలాగ వస్తాయి అన్నమాట. దానంటికి అది కాదు, ఇది వెళ్తే గాలి లోపలికి వెళ్తే వెళ్ళడానికి దానికి కావాల్సిన ప్లేస్ దాంట్లో ఉంది. ఒక లంగ్ని మీరు పరిచి చూస్తే, ఆ లంగ్ ఏంటి ఆల్వియోలై అంటారు అనమాట. అలా చిన్న గళ్ళు కింద చుట్టూ పోయి చిన్నగా ఉంటాయన్నమాట. ఈ లంగ్ని మామూలుగా మనం చూడండి, టై అండ్ డై చీరలు అవి ఉంటాయి, వాటిని ఇలా వేసి బాగా చుడతారు దారంతో. వాటిని చివరికి ఇలా తీసినప్పుడు అవన్నీ డిజైన్ బయటకు వస్తుంది. అది చూస్తే చీర ఎంత ఉంటుంది, ఇలా తీస్తే 6 మీటర్లు అవుతుంది ఆ చీర. అలాగే ఈ లంగ్ని కానీ ఇలా పరుచుకుంటూ వెళ్తేనంట 600 స్క్వేర్ యార్డ్స్ ఉండే అంత. అంటే ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఉందనుకోండి, మన హాల్ ఉంటుంది కదా, ఒక హాల్ అంత ఉంటుందన్నమాట. మన లంగ్ ఒక హాల్ అంత ఉంటుందంటే మనం నమ్ముతామా? అంటే దాని శక్తి అంత ఉంది, తీసుకునే శక్తి. కానీ వీటన్నిటి మధ్య ఉండి మనం ఎప్పటికి కూడా మనం ఏంటి, సరైన శ్వాస తీసుకోకపోవడం వల్ల లోపలికి ఎనర్జీ సరిగ్గా తీసుకోకపోవడం, దానివల్ల ఆక్సిజన్ సరిగ్గా ఇవ్వలేకపోవడము, దానివల్ల ఎనర్జీ లేకపోవడం, వీటన్నిటి వల్ల మనకు ఇబ్బందులు కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ శ్వాసని తీసుకునే ప్రాపర్ విధానాన్ని 2 విధానాలు మనం నేర్చుకుందాం. ఒకటి 2:1 విధానం అనేది ఉంటుంది. అదేంటంటే శ్వాస తీసుకున్నప్పుడు ఎంత తీసుకుంటే 4 తీసుకున్నాం అనుకో, 4 కౌంట్స్, 8 కౌంట్స్ బయటకు వదులుతాం, మళ్ళీ 4 కౌంట్స్ తీసుకుంటాం. అది ఒక టైప్. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మన అబ్డామిన్ తీసుకున్నప్పుడే ఇది కిందకి దొయ్యాలి. అంటే పట్ట ముందుకి పర్పస్ఫుల్గా పట్ట ముందుకు వచ్చినప్పుడు ఈ ఉదరవితానం కిందకి వెళ్ళినప్పుడు లంగ్స్కి ప్లేస్ వచ్చి ఎక్కువ గాలి లోపలికి వెళ్తుంది. అది తీసుకుని మనము సపోజ్ ఒక 3 తీసుకున్నాం అనుకో, 3 తీసుకుంటే 3 అక్కడ నుంచి బయటికి మళ్ళీ మనము 4 బయటకు ఒకటి ఎక్స్ట్రా బయటకు వదులుతాం. చూడండి ఇప్పుడు అంటే తీసుకున్నప్పుడు ఇన్హేల్ పట్ట ముందుకు వస్తూ, అంటే ఈ ఉదరవితానాన్ని కింద పంపుతున్నాం. ఇలా ఒక 2-3 మినిట్స్ మీరు చేశారనుకోండి, ఈ లోపలికి వెళ్ళి హోల్డ్ చేసినప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది, ఎనర్జీ ట్రాన్స్ఫరు ఆక్సిజన్ ట్రాన్స్ఫరు 2 కూడా బాగా జరిగి మీరు 3 తీసుకుని 4 బయటకు వదులుతున్నప్పుడు ఈ లోపల అడుగున మిగిలిపోయిన
చాలా పాత పాత గాలి కూడా ఉంటుందని పూర్తిగా మనం బయటకు వదలం మామూలుగా. అది కూడా కొంచెం కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే నెక్స్ట్ బ్రీత్ మీరు ఇంకా డీపర్గా ఆ మూడులోనే డీపర్గా ఎక్కువ మంచి గాలి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి ఎనర్జీ కూడా మీకు వీలవుతుంది. సో 3 లోపలికి తీసుకున్నాము, అలా 3 ఉంచాము, లోపల తీసుకుని అలా ఉంచేసాము, బయటికి 4 వదులుతున్నాం. సో ఈ విధంగా మీరు ఒక 5 సెట్స్ కానీ 10 సెట్స్ కానీ మీరు రోజు చేయండి. ఇది చేయడమే కాకుండా 4 తీసుకోవడము, వెంటనే 8 వదలడం. అలా మీరు చేయడం ద్వారా కూడా అంటే ఎంత మనము శ్వాసక్రియని లంగ్స్ని యాక్టివ్గా ఉంచి మోర్ ఆఫ్ ఎన్ ఆక్సిజన్ అండ్ ఎనర్జీని ఇవ్వగలిగినప్పుడు అది చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇప్పుడున్న ఈ సమస్యలకి ఈ రాబోయే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని మనం ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ చేసుకుని ఇమ్యూనిటీని పెంచుకుంటున్నాము, లంగ్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటున్నాము, డివైన్ ఎనర్జీతో మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. 3 రకాలుగా మనము అంటే అన్ని విధాలుగా కూడా అంటే అన్ని విధాలుగా అన్ని అస్త్రాలతోటి మనం రెడీగా ఉన్నామనే అర్థం అన్నమాట. అలాగే మీకు వాట్ ఆర్ ది ఫుడ్స్ ఇవన్నీ జనరల్గా ఆయుష్ వాళ్ళు చెప్పినవన్నీ కూడాను వాళ్ళు వేడి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఈ అల్లము, పసుపు, తిప్పతీగ, మిరియాలు ఇలాంటివన్నీ కలిపిన కషాయం లాంటివి కూడా రెగ్యులర్గా తాగండి అన్నారు. అదే కాకుండా మన ఖాదరవల్లి గారు 7 రకాల కషాయాలు 7 రోజులు 14 రోజులు 7 రకాల కషాయాలు చెప్పారు. అంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఉండకపోవచ్చు. మేమైతే ధ్యానహితలో మాకు అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మేము అవి తాగుతూ ఉన్నాము. వీఆర్ ఎంజాయింగ్ ది లాక్డౌన్. మీ అందరి కోసం కూడా శక్తిని మేము ఇస్తూ చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేయండి, ఉన్న సమయాన్ని వృధా చేయకండి. ఇంత చక్కటి సమయము, ఇంతగా మనల్ని బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఎప్పుడు దొరకదు. దీన్ని మన యొక్క ఆధ్యాత్మిక అది మనిషిగా మనం ఎందుకు పుట్టాము ఈ ప్రపంచంలో అనుకుంటే టు రీచ్ ఏ స్పిరిచువల్ గోల్. స్పిరిచువల్గా మనిషి ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి కావలసిన శక్తిని పెంచుకోవడానికి మనం ప్రతిరోజు చేసే పనుల్లో పడి కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు అవకాశం ఉంది, టైం ఉంది, అవసరం ఉంది. ఏది మనం శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా అన్ని స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. కాబట్టి ఈ సాధనలన్నీ మీరు తప్పకుండా చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం సెషన్ ఇంకా మనం క్లోజ్ చేద్దాము. తర్వాత రేపు ఆ జూమ్ యాప్లో కూడా కొంతమంది యాడ్ అయితే ట్రై చేద్దాం. అప్పుడైతే మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఉంటుంది. తప్పకుండా దాన్ని చేద్దాము. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చెప్పండి, దాన్ని బట్టి నాకు చెప్పడానికి కూడా బాగుంటుంది. లేదంటే సాధనలు అయితే నేను చేయిస్తాను. తప్పకుండా మీరు ఈ సాధనలు చేస్తున్నప్పుడు, మీరు అందరి కోసం చేస్తున్నప్పుడు నేను ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ కింద ఎనర్జీస్ ఇవ్వడానికి నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఏంటంటే రోజు ఉండేదే కదా అని అనుకోకుండా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ మనకేంటంటే ఒక మంచి లక్షణాన్ని అలవాటుని చేసుకోవాలంటే అది రెగ్యులర్గా కొంతకాలం చేస్తే వస్తుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయిద్దామని మేము అనుకుంటూ ఉన్నాము. ఓకే, ఇంకా మనం క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ.